ప్లాస్టిక్ సర్జరీ అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఒక కాస్మెటిక్ సర్జరీని ధనవంతులకు మాత్రమే అవసరం. ఇవి లైపోసక్షన్ లేకపోతే ఫేస్ లిఫ్ట్ లేకుంటే రైనోప్లాస్టీ ఇవే చేస్తారని అనుకుంటారు. ఇది చాలా అపోహతో కూడిన అభిప్రాయం ఇది. ప్లాస్టిక్ సర్జరీలో రెండు విభాగాలు ఉన్నాయి. ఒకటేమో కాస్మెటిక్ సర్జరీ, రెండోది రీకన్స్ట్రక్టివ్ సర్జరీ. కాస్మెటిక్ సర్జరీ అనేది ప్లాస్టిక్ సర్జరీలో హార్డ్లీ 20% కూడా ఉండదు. 80% నుంచి రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటే ఏంటి, ఒక భాగం సరిగ్గా లేకుండా దాన్ని తిరిగి పని చేసే సర్జరీ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటారు. ఇది చాలామందికి కూడా తెలియకుండా ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి సకాలంలో రాలేకుండా సరైన వైద్యం పొందలేకుండా చాలామంది ఉంటున్నారు. ఇలాంటి వారికి అవగాహన కల్పిస్తే చాలా మంచిది. ఈ రీకన్స్ట్రక్టివ్ సర్జరీలో మనం శరీరంలో టాప్ పైన తల భాగం నుంచి కాలి వరకు ఏ భాగంలో ప్రాబ్లం ఉన్నా కూడా ప్లాస్టిక్ సర్జరీతో కొంతవరకు దాన్ని సరి చేసేందుకు అవకాశం ఉంది. మనం చూస్తున్న చాలామంది పుట్టుకతోని చాలామందికి పెదవి సరిగ్గా గ్రహణమూరు అంటారు, ముక్కు సరిగ్గా లేకపోవటం, లేకపోతే చెవులు సరిగ్గా లేకపోవటం, చేతులకు సరిగ్గా లేకపోవటం, కాళ్ళు సరిగ్గా లేకపోవటం, జననాంగాలు సరిగ్గా లేకపోవటం, బ్రెస్ట్ డెవలప్లో పక్క భాగంలో లేకపోవటం, ఇలాంటి పుట్టుకతో వచ్చే వ్యాధులన్నింటి కూడా ప్లాస్టిక్ సర్జరీ చేసి మనం దాన్ని ఇంప్రూవ్ చేసేదానికి చాలా అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా మనకు ట్రామా, ఇప్పుడు ట్రాఫిక్ చాలా ఎక్కువ, హై స్పీడ్ ట్రాఫిక్ ఎక్కువైనందువల్ల ట్రామా కూడా ఎక్కువ ఈ శరీరంలో చాలా బాగా దెబ్బలు తగిలేందుకు అవకాశం ఉంది. మొహం మీద దెబ్బలు తగిలితే అది ఇంకా ఆల్మోస్ట్ జీవితాంతం ఆ మచ్చలు ఉంటాయి. అలాంటప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే ఈ మచ్చలు వీలైనంత తక్కువగా వచ్చేటట్టు చేయడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ముఖంలోని ఎముకలు, ముక్కు ఎముక కానీ, లేకపోతే పై దవడ కానీ, కింద దవడ కానీ, చీక్ బోన్స్ కానీ విరిగినప్పుడు అది సరిగా సరి చేయకుండా అంటే ఆ వ్యక్తి సరిగా భోజనం చేయలేకపోవడం, మొహంలో ఆ డిఫెక్ట్ ఇంకా లైఫ్ లాగా ఉండడం జరుగుతుంది. అలాంటి వాటికి కూడా ప్లాస్టిక్ సర్జరీ చేసి ఆ విరిగిన ఎముకలని సరైన స్థానంలో పెట్టి అవి కదలకుండా ప్లేట్స్ స్క్రూస్ చేసి పీకిస్తే మనకు ఆల్మోస్ట్ ప్రీవియస్గా ఎలా ఉన్న అదే షేప్ తిరిగి పొందేందుకు అవకాశం ఉంటుంది అనమాట. ఈ ట్రామాలు అదే కాకుండా చేతులు కూడా దెబ్బలు తగ్గడానికి అవకాశం, చేతులు చిన్న ఎముకలు ఉంటే చాలా సున్నితంగా ఉంటాయి. ఇలాంటి వాటి కూడా డెలికేట్ సర్జరీస్ చేసి, ప్లాస్టిక్ సర్జరీ చేసి ఆ ఎముకలు తిరిగి జోడించడానికి రాడ్స్ కానీ లేకపోతే ప్లేట్స్ స్క్రూస్ చేసి కానీ బిగించడానికి అవకాశం ఉంది. ఇక చాలా ఫ్యాక్టరీస్లో పనిచేసేటప్పుడు చేతికి ముంజే దగ్గర తెగి అక్కడ ఉన్న నాళాలన్నీ, రక్తనాళాలు కావచ్చు, నర్వ్స్ కావచ్చు, టెన్నాస్ కావచ్చు తెగిపోయి చేయి పనిచేయలేని స్థితిలో ఉంటుంది. ఒక్కోసారి చేయి కూడా పూర్తి కూడా కట్ అయిపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో టెండాన్స్ కానీ, నర్వ్స్ కానీ, ఆర్టరీస్ కానీ కంప్లీట్గా రిపేర్ చేసేటువంటి ప్లాస్టిక్ సర్జరీ రిపేర్ చేస్తారు. పూర్తిగా వేలు కానీ ఈ చేయి కానీ కట్ అయిపోయినప్పుడు తిరిగి దాన్ని అతికించేదానికి అవకాశం ఉంది. ఇది కూడా ప్లాస్టిక్ సర్జరీలో భాగమే. ఏ భాగం కానీ కట్ అయిపోయినప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా త్వరగా తీసుకురావాల్సి ఉంటుంది. తెగిపోయిన భాగాన్ని ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో ఉంచి దాని ముందు గట్టిగా కట్టేసి ఐస్ బ్యాగ్లో పెట్టుకోవాలి. డైరెక్ట్గా ఐస్లో పెట్టకూడదు అని. డైరెక్ట్గా ఐస్లో పెడితే ఆ భాగం పాడైపోయేదానికి అవకాశం ఉంటుంది. వీటిని ఎంత త్వరగా తీసుకురావాల్సి ఉంటుంది. వేలు భాగం అయితే కొంత లేట్ అయినా 7-8 గంటల తర్వాత అయినా కూడా తిరిగి తెచ్చడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎల్బో పైన కానీ కట్ అయితే 6 గంటల్లోగా ఆపరేషన్ కంప్లీట్ కావాల్సి ఉంటుంది. కాబట్టి చాలా త్వరగా యాక్ట్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి వాటికి. నెక్స్ట్ ఉంటుంది కాళ్ళలో ఎముకలు విరగడం సహజం. విరిగినప్పుడు చర్మం బాగుంటే ఆర్థోపెడిక్స్ డాక్టర్ దానికి రాడ్స్ వేసి పీకిస్తారు, త్వరగా డెఫినెట్గా బాగుంటుంది. అలా కాకుండా ఒకసారి చర్మం డ్యామేజ్ అయిపోయి ఆ ఫ్రాక్చర్ భాగం బయటపడుతుంది. అలాంటప్పుడు ఆ ఫ్రాక్చర్ భాగం పైన కండ వేస్తే తప్ప తిరిగి బాగా అయ్యే అవకాశం లేదు. అలాంటప్పుడు చుట్టుపక్కల మజిల్ ఫ్లాప్స్ కానీ, స్కిన్ ఫ్లాప్స్ కానీ ఒక్కోసారి అవసరం వేరే చోటు నుంచి తీసుకొని ఫ్రీ ఫ్లాప్స్ కానీ వేసేది ప్లాస్టిక్ సర్జరీ చేసి అవన్నీ బాగా చేయడానికి చేస్తుంటాం. అదేవిధంగా నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చర్మం కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి ఆ చర్మం తీసేయాల్సిన పరిస్థితి. చిన్న అయితే మాంటాయి, పెద్ద అయినప్పుడు వేరే చోటు నుంచి చర్మం తీసి వేస్తే కానీ మానవుతుంది. అది కూడా ప్లాస్టిక్ స్కిన్ గ్రాఫ్టింగ్ చేస్తాము. ఒక్కోసారి ఎక్కువ చర్మం కావాల్సినప్పుడు మనకు కొద్దిగా చర్మం ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తుంది, స్కిన్ మెషిన్ ఒకటి దాంట్లో పెడితే ఎక్స్పాండ్ అవుతుంది. అలాంటి తక్కువ చర్మం తీసుకుని ఎక్కువ భాగాన్ని కవర్ చేసేదానికి కూడా మనకు అవకాశం ఉంది. ఇక బోధకాలు, మన కోస్టల్ ఏరియాలో బోధకాలు ఎక్కువ, దానికి కూడా ఆ కాల్ సైజు తగ్గించడానికి, ఉన్నదానికి పెరగకుండా చేయడానికి కూడా మనకు అవకాశం ఉంది. ఇవన్నీ రీకన్స్ట్రక్టివ్ సర్జరీలో చేస్తాం. ఇంకా కాస్మెటిక్ సర్జరీ గురించి మీకు అందరూ కూడా చాలా వరకు అవగాహన ఉంది. ముక్కు బాగా లేకుండా చేసి రైనోప్లాస్టీ చేస్తాం. లిప్స్ చిన్నవి గుండా పెద్దవి చేయొచ్చు, లిప్స్ పెద్దవి గుండా చిన్నవి చేయొచ్చు. ఒకసారి ఐస్ చుట్టూ లోపల ఫ్యాట్ చేరుతుంది, లేకపోతే ఒకసారి చర్మం ఇప్పుడు అలాంటి బ్లెఫరోప్లాస్టీ చేసి ఐలిడ్స్ బాగా చేయడానికి కూడా అవకాశం ఉంది. నెక్స్ట్ యూత్లో ఎక్కువ ఈ యాక్నే వచ్చినప్పుడు, పింపుల్స్ వచ్చినప్పుడు చిన్న చిన్న గుంటలు పడుతుంటాయి. ఆ గుంటలు కూడా లేకుండా చేయడానికి శరీరంలో వేరే భాగం నుంచి ఫ్యాట్ తీసుకుని అక్కడ ఇంజెక్ట్ చేసుకుంటే అవి కూడా చాలా వరకు బాగేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్ లేడీస్లో చాలామందికి బ్రెస్ట్ ఎక్కువ డెవలప్ కావడం, అసలు డెవలప్ కావడం, చాలా తక్కువ డెవలప్ కావడం ఉంటుంది.
అలాంటప్పుడు తక్కువ సైజు ఉన్నప్పుడు ఆగ్మెంటేషన్ చేసి పెద్దవి చేయొచ్చు. అలా కాకుండా బాగా పెద్దవి ఉన్నప్పుడు వాటి సైజు తగ్గించడానికి రిడక్షన్ మ్యామోప్లాస్టీ చేస్తాం. నెక్స్ట్ ప్రస్తుతం లైఫ్ స్టైల్ చాలా మారిపోయి సెడెంటరీ లైఫ్కి అలవాటయ్యి ఏదంటే అప్పుడు తినడం వల్ల బాగా ఒబేసిటీ పెరుగుతుంది. ఇలాంటి వారికి బాగా ఎక్కువ ఒబేసిటీ ఉన్నప్పుడు వాళ్ళకు ఎక్సర్సైజ్ చేసి భోజనం కంట్రోల్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. కొద్దిగా పెరుగున్నప్పుడు షేప్ ఇంప్రూవ్ చేయడానికి లైపోసక్షన్ ప్రొసీజర్ చాలా బాగుంటుంది. వచ్చింది ఒకసారి 35-40 ఇయర్స్ అయిన తర్వాత స్కిన్ కూడా ఎక్స్ట్రాగా ఉన్నప్పుడు అబ్డోమిన్ మీద లైపో అబ్డామినోప్లాస్టీ చేస్తున్నప్పుడు వాళ్ళకి షేప్ ఇంప్రూవ్ అయ్యేదానికి బాగుంటుంది. లైపోసెక్టరీ థైస్లో కానీ ఆర్మ్స్లో కానీ ఎక్కడైనా చేసేదానికి అవకాశం ఉంటుంది.